ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ రేపు సుప్రీంలో పిలువేయనున్నారు కవిత. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత తరపున ఆమె భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ వాదించనున్నారు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిశారు ఆమె కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, అనిల్, జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ ను కలిశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటి రోజు కవిత విచారణ ఇంతకు ముందే ముగిసింది. కోర్టు చెప్పిన విధంగానే కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ చెకప్స్ తో పాటు ఇంటి భోజనం, కుటుంబ సభ్యులు, తన పర్సనల్ న్యాయవాదులు కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఈడీ అధికారులు ఆ రకంగానే ఆ ఆదేశాలను పాటిస్తూ వస్తా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు భర్త అనిల్, జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు వీరందరూ కూడా మొదటి రోజు విచారణ ముగిసిన తర్వాత కవితను కలవడానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకుని ఇంతకు ముందే ఈ కుటుంబ సభ్యులు, తన భర్త అనిల్ అందరూ కూడా కవితను కలవడానికి అక్కడి నుంచి ఈడీకి చేరుకున్నటువంటి వీడియోస్ కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. దాంట్లో కవిత లీగల్ టీం న్యాయవాదులు కూడా తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా అక్కడ ఏర్పడింది. వీరంతా కూడా రేపు సోమవారం నాడు ఉదయం కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ పిటిషన్ లో కవితకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. 7 రోజుల పాటు కోర్టు ఇప్పటికే రిమాండ్ విధించింది కాబట్టి ఆ రిమాండ్ పొడిగించకుండా 7 రోజులు తమకు బెయిల్ ఇవ్వాలి. కవిత పాత్ర దీంట్లో లేదు, ఎలాంటి నేరం ప్రూవ్ కాకముందుకే ఈడీ అధికారులు అట్టహాసంగా కవితను అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో పెట్టి విచారణ పేరుతో ఇబ్బంది పెడతా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఏ రకంగా ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుందని చూడాలి. దాంతో పాటు గతంలో అనుమానితురాలుగా ఉన్నప్పుడు కవిత ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రైవసీ దెబ్బతీస్తా ఉన్నారు, సంబంధం లేనటువంటి మహిళని పిలిచి ఇబ్బంది పెడతా ఉన్నారు, అన్నోన్ పర్సన్స్ తనకు తెలియనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆధారంగా తీసుకుని తనను విచారణ పేరుతో పదే ఢిల్లీకి పిలిపిస్తున్నారు. ఒక పిటిషన్ పై కూడా 19న అది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కొత్తగా అరెస్ట్ అంశానికి సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ చెందినటువంటి తెలంగాణ ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కవిత భర్త అనిల్ కి, వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు సోమవారం నాడు కవిత భర్త అనిల్, ఆ ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది ఈడీ ముందు హాజరయ్యి వారు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా ఇప్పటికే నోటీసుల రూపంలో అందజేయడము, నోటీసులు అందుకోవడము, ఆ విచారణ కోసమే కవిత భర్త అనిల్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరగబోయేటువంటి విచారణలో కూడా కవిత 2వ రోజు విచారణ ఒక పక్క సాగగా ఈ 4 వ్యక్తులకు సంబంధించినటువంటి విచారణ మరో పక్క సాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ని కలిపి కవితని విచారించేటువంటి ఆలోచనలో ఈడీ ఉన్నట్టుగా తెలిసింది. గతంలో కొన్ని రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అక్కడి నుంచి అతను వెళ్లిపోవడము, అదే టైంలో కవితను అరెస్ట్ చేయడము, తీసుకురావడము, ఈడీ కార్యాలయంలో పెట్టడము, ఈ ముఖ్యంగా 200 కోట్లకు పైగా జరిగినటువంటి ఈ లావాదేవీలకు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఆ రకంగానే ఆ ఆధారాలన్నీ కూడా బయటికి తీసేటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కవితను పదే క్వశ్చన్స్ అడిగి ప్రతిదీ కూడా వీడియోగ్రాఫ్ రూపంలో అన్ని అధికారులు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, కవిత ఇస్తున్నటువంటి సమాధానాలు, 2 వైపుల నుంచి వస్తున్నటువంటి కన్వర్సేషన్స్ అన్నిటి కూడా ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేసి ఈ 7 రోజుల పాటు జరిగినటువంటి వీడియోగ్రాఫ్ అంతా కూడా తిరిగి రౌజ్ రెవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఎందుకంటే గతంలో ఈ కేసులో తనకు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈ వ్యక్తులు ఎవరో తనకు తెలియదు, ఎవరు బినామీలుగా మారిరో, ఎవరు ఈ పెట్టుబడులు పెట్టారో విషయాన్ని తమకు తెలియదు అన్నది
కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఈ మేడం అంటూ కూడా వచ్చినటువంటి కన్వర్సేషన్ లో ఎవరు ఆ మేడం అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కవిత అనేది కూడా అటు అప్రూవర్ గా మారినటువంటి ఇద్దరు నిందితులు చెప్పడంతో ఆ కవిత ఎవరనే దానిపై కూడా ఎంక్వైరీ చేసి కవితను చివరిగా తేల్చడంతో కవితను కొన్ని ఆధారాలని బేస్ చేసుకుని నిన్న కొన్ని రోజుల క్రితం ఈడీ అధికారులు హైదరాబాద్ చేరుకుని అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కూడా కవిత ప్రత్యేకంగా ఒక పిటిషన్ దాఖలు చేసి తనకు బెయిల్ ఇవ్వాలి, తనకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి, ఈ 7 రోజులకు మించి మళ్ళీ కస్టడీ పొడిగించకూడదు అంటూ కూడా ఈ కొన్ని షరతులతో కూడినటువంటి అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఏ రకంగా ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తున్నది మాత్రం ఉత్కంఠగా నెలకొంది స్పందన. అంటే రవితేజ, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసింది. మరి దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంలో కవిత పిలువైనున్నారు కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమన్నా తనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఏమన్నా? కవిత గతంలో పిటిషన్ దాఖలు చేసింది తను అనుమానితురాలు కిందికి మాత్రమే. పదే పదే విచారణ పేరుతో సంబంధం లేనటువంటి తనని పిలుస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక మహిళ అనే చూడకుండా గంటల తరబడి కార్యాలయంలో కూర్చోబెడతా ఉన్నారు. సూర్యాస్తమయం మించిన తర్వాత కూడా 9 గంటల వరకు తనను అదే ఈడీ కార్యాలయంలో పెట్టి తన మొబైల్స్ ని సీజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తిగత డేటానంతా కూడా బయటికి తీస్తా ఉన్నారంటూ కూడా ఈ రకమైనటువంటి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తర్వాత పరిస్థితులు మారిపోయి సిబిఐ తాజాగా కవితను నిందితురాల కిందకి పేర్కొంటూ నిందితురాలే అంటూ కూడా ఎఫ్ఐఆర్ లో కవిత పేరును కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అప్పుడు అనుమానితురాల కింద ఉంది కాబట్టి సిచ్యువేషన్ ఒక రకంగా ఉంది. ఇప్పుడు నిందితురాల కింద కాబట్టి గతంలో వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు విచారణ జరపడం వల్ల కవిత పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ ఇప్పుడు అరెస్టు తర్వాత అరెస్టు ని సవాల్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకొని వారు అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ల పరంగా ఇటు ఈడీ నుంచి కూడా వచ్చేటువంటి వాదనలను బట్టి తనకు వెసులుబాట్లు కల్పించాలా, ఏదైనా తనకు ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయనే దానిపై కూడా రెండు వైపు వాదనలు విన్న తర్వాత కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తను క్లియర్ గా తన న్యాయవాదులతో సహా తన కుటుంబ సభ్యులందరూ కూడా కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ పిటిషన్ రేపు ఒకవేళ రీచ్ అవుతే మాత్రం రేపు వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రేపు పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టులో మంగళవారం లేదా బుధవారం నాడు లిస్టింగ్ అయ్యి బెంచ్ పైకి వచ్చినట్టయితే ఆ రోజు విచారణ జరిగి రెండు వైపుల నుంచి వీళ్ళు ఇచ్చుకున్నటువంటి మెమోరాండం ఏదైతే రిప్రజెంటేషన్ వాళ్ళ అభ్యర్థన ఏదైతుందో దానికి సంబంధించి కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా, అసలు వాటి గురించి వాదనలు వింటుందా లేదా అనే దానిపై కూడా ఆ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 7 రోజుల పాటు కవిత 292 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల వ్యవహారంపై మాత్రం పూర్తిగా అధికారులకు సహకరించాల్సిందే. అధికారులు అడిగినటువంటి ఎవిడెన్స్ ఇవ్వాల్సిందే, ప్రతిదీ సమాచారం ఇవ్వాల్సిందే. లేదని దాటేసినా, తమకు తెలియదని దాటేసినా ఈ 7 రోజుల పాటు ఏ ఇన్ఫర్మేషన్ అధికారులకు ఇయ్యలేదు అంటే మాత్రం మళ్ళీ కస్టడీ పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు తిరిగి కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.